హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం చాలా ముఖ్యమైన వీడియో మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, అర్థమెటిక్, రీజనింగ్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ క్రాక్ చేయడంలో మెయిన్ పిల్లర్స్ లాగా ఉంటాయి అనమాట. రైట్, ఒక కంప్లీట్ పేపర్ అయితే అర్థమెటిక్, రీజనింగ్ మీదనే రావడం జరుగుతుంది. రైట్, ప్రిలిమ్స్ లో అయితే 100 క్వశ్చన్స్, మెయిన్స్ లో వచ్చేసి 200 క్వశ్చన్స్ అర్థమెటిక్, రీజనింగ్ మీదనే రావడం జరుగుతుంది. మరి సార్, ఎవరైతే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో పర్టికులర్ గా తెలంగాణకు సంబంధించి ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్ మీద ఏ అంశాల మీద మీకు మార్క్స్ ఎక్కువగా డెప్త్ పడుతున్నాయి, ఏ అంశాల మీద మార్క్స్ చాలా క్వశ్చన్స్ తక్కువగా వస్తున్నాయి, ఈ క్లారిటీ మీకు ఒక తెలిసింది అంటే మాత్రం మీ ప్రిపరేషన్ లో చాలా చాలా చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఒక స్మార్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీకు చేయడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఏదైనా నెంబర్ సిస్టమ్ లో ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, దాన్ని కొంచెం డెప్త్ గా ప్రిపేర్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తారు. అదే పైప్స్ అండ్ సిస్టమ్స్ లో ఒకటే క్వశ్చన్ వచ్చింది అంటే దానికి కొంచెం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది కొద్దిగా తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా ఒక క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. సబ్జెక్ట్ వైజ్ మనకు టాపిక్ వైజ్ లో ఏ అంశాల నుంచి ఏ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని క్లారిటీగా మీకు తెలిస్తే మాత్రం ప్రిపరేషన్ లో కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి. వీడియోలో మనము ఎస్ఐకి సంబంధించి, తెలంగాణ ఎస్ఐకి సంబంధించిన అర్థమెటిక్ లో ఆ టాప్ 10 టాపిక్స్, రైట్, ఆ సేమ్ టాప్ 10 టాపిక్స్ లోనే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ గా 100% ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు ఏ అంశాల నుంచి రావడం జరుగుతుంది అనే వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓకేనా, ఒకసారి చూద్దామండి. రైట్, బిఫోర్ దట్ మనకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ అండ్ ఏపీ రెండింటికి అర్థమెటిక్, రీజనింగ్ అయితే వేరే లెవెల్లో ఇవ్వాల్సిన డెప్త్, లెవెల్ 3 డెప్త్ వరకు నేను మీకు ఇవ్వడం జరిగింది అనమాట మన సైనిక యాప్ లో. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సుకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి కూడా సపరేట్ కోర్స్ అనేది మీకు అక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో కూడా మీరు టార్గెట్ 40 అనేది కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నారంటే 1200 రూపీస్ కి కంప్లీట్ కోర్సు విత్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో మీకు రావడం జరుగుతుందండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. నోటిఫికేషన్ ఇవాళ రేపు అంటున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్దో చాలా మంది వచ్చేసి ఈ వేకెన్సీస్ మాకు సరిపోవయ్యా, మాకు ఇంకా కొంచెం పెంచి వేకెన్సీస్ అయితే 100% ఇవ్వాలి అన్నట్టుగా డిమాండ్ అయితే చేస్తున్నారు. రైట్, వాళ్ళ డిమాండ్ ఫలించాలని కోరుదాము. బట్ ఒకవేళ మీకు నోటిఫికేషన్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. రైట్, సో అర్థమెటిక్, రీజనింగ్ కంపల్సరీగా మెయిన్ పిల్లర్స్ లాంటివి, ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. ఓకే, రైట్, చూద్దామని ఎలాంటి వెయిటేజ్ మనకు అర్థమెటిక్, రీజనింగ్ లో ఇవ్వడం జరిగింది మన తెలంగాణ ఎస్ఐకి సంబంధించి. అంటే అర్థమెటిక్ లో 55 క్వశ్చన్స్ మనకు 2016 ప్రిలిమ్స్ లో ఇస్తే 100 క్వశ్చన్స్ మెయిన్స్ లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ 54 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ మెయిన్స్, ప్రిలిమ్స్ లో 50, 100 మెయిన్స్. అంటే యావరేజ్ గా అర్థమెటిక్, రీజనింగ్ రీసెంట్ వచ్చే ఎగ్జామ్స్ లో అయితే 50% మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమెటిక్ 50%, రీజనింగ్ 50%. ఫర్ సపోజ్ చూడండి, 200 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ జరిగితే ఇక 100 క్వశ్చన్స్ అర్థమెటిక్, రీజనింగ్ లో ఇస్తారండి. ఇది మన క్లారిటీ మీకు తెలుసుకోవాలి. 400 క్వశ్చన్స్ మెయిన్స్ లో, 200 క్వశ్చన్స్ మెయిన్స్ లో మనకు అర్థమెటిక్, రీజనింగ్ నుంచే రావడం జరుగుతుంది. ఇలా అన్నింటికి, అన్ని పేపర్స్ కి ఇలానే వెయిటేజ్ ఉంటుంది అనమాట. రైట్, సో మరి చూద్దాం మరి ఈ యొక్క అర్థమెటిక్ సంబంధించి అంశాలు, ఏ అంశాల నుంచి మనకు అత్యధికంగా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దట్ ఆ అంశాల్లో మనం లెవెల్ 3 వరకు వెళ్ళి మనం చదువుకోవాల్సిన అవసరం అయితే చాలా చాలా ఉందన్నమాట. బై ది వే, లెవెల్స్ క్రియేట్ చేసుకుంటూ కోర్స్ అనేది ఇచ్చిన కోర్సు మన ఓన్లీ సైనిక యాప్ లో ఉంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 విత్ వీడియో క్లాసెస్ ఇచ్చామన్నమాట సైనిక యాప్ లో. రానున్న అతి త్వరలోనే మీకు సైనిక యాప్ నుంచి లైవ్ క్లాసెస్ కూడా అర్థమెటిక్ మీద యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ లో కూడా కండక్ట్ చేస్తామండి. ఒక జస్ట్ 10 days అనేది వెయిట్ చేయండి, మీకు ఈ యొక్క క్లాసెస్ లైవ్ కూడా రావడం జరుగుతుంది అర్థమెటిక్, రీజనింగ్ మీద. మరి చూద్దాం. రైట్, ఇక్కడ సేమ్ మనకు చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందా సార్ మనకు ఈ యొక్క అర్థమెటిక్ లో అంటే నంబర్ సిస్టమ్. 13-14 అంశాలు ఉంటాయి మళ్ళీ నెంబర్ సిస్టమ్ లో, సబ్ టాపిక్స్ అండి. ఈ నెంబర్ సిస్టమ్ నుంచి మీకు ఎక్కడ అంటే ఈవెన్ తెలంగాణ కానిస్టేబుల్ గానీ, తెలంగాణ ఎస్ఐ గానీ ఈ నెంబర్ సిస్టమ్ అనేది చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, 2016లో 6 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో వస్తే మెయిన్స్ లో 20 రావడం జరిగింది. 12 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో వస్తే మెయిన్స్ లో 19 రావడం జరిగింది. 7 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో వస్తే మెయిన్స్ లో 13 రావడం జరిగింది. రైట్, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందా సార్ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అర్థమెటిక్ అంటే మాత్రం ఖచ్చితంగా అర్థమెటిక్, మనకు నెంబర్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. పర్సంటేజ్, ఇప్పుడు మన పర్సంటేజ్ లో ఈ మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా 100% ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకని మనం చెప్పుకోవాలి సార్ అంటే, సేమ్ పర్సంటేజ్ బేస్ చేసుకుని ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్, సమ్ పార్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ వరకు మనకు క్వశ్చన్స్ చేయగల కెపాసిటీ రావడం జరుగుతుంది అనమాట. రైట్, సో పర్సంటేజ్ లో కూడా 3 క్వశ్చన్స్, 8 మెయిన్స్, 5 ప్రిలిమ్స్, 11 మెయిన్స్, అలాగే రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో 3 ప్రిలిమ్స్, 3 మెయిన్స్ రావడం జరిగింది. అలాంటి పర్సంటేజ్ తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటే అలా కాదండి. పర్సంటేజ్ 100% నేర్చుకోవాలి. వై? బికాస్ దీన్ని బేస్ చేసుకొని ఒక 4-5 టాపిక్స్ అనేది మనకు ఉంటాయండి. పర్సంటేజ్ కట్టడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అది నేర్చుకోవాలి. ఓకే, రైట్. దాని తర్వాత వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్.
ప్రాఫిట్ అండ్ లాస్ లో 5 క్వశ్చన్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ 9, 4 ప్రిలిమ్స్, మెయిన్స్ 10, రీసెంట్ గా జరిగింది 6 ప్రిలిమ్స్, 10 క్వశ్చన్స్ మెయిన్స్ రావడం జరిగింది. చూడండి, ఒకటి నెంబర్ సిస్టము, ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్, అంటే ఈ రెండు కలిపి 23 క్వశ్చన్స్ మీకు రావడం జరిగింది అనమాట మెయిన్స్ లో, రైట్, రీసెంట్ గా ఎగ్జామ్స్ లో. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి కూడా చూడండి 2 క్వశ్చన్స్ మెయిన్స్ లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5, ప్రిలిమ్స్ లో 5. అలాగే మనకు మెయిన్స్ లో వచ్చేసి 6 సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 4 కాంపౌండ్ ఇంట్రెస్ట్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. లైక్ వైజ్ 1, 1, 4, మళ్ళీ 3, 2, 2, 3, 2, ఈ విధంగా మనకు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూస్తే రేషియో ప్రపోర్షన్. రేషియో ప్రపోర్షన్ లో 2 క్వశ్చన్స్ ప్రిలిమ్స్, 6 మెయిన్స్, 2, 5, 1, 3, రైట్. సో ఈ విధంగా వెయిటేజ్ అనేది రేషియో ప్రపోర్షన్ కి ఇవ్వడం జరిగింది. అగైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పార్ట్నర్షిప్ గురించి ఎక్కువగానే మీకు క్వశ్చన్స్ అడిగారు. 3, 4, 4, 7, 1, 7 ఇట్లా మీకు పార్ట్నర్షిప్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సరే, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ కి సంబంధించి చూస్తే, ఒకటి ఏజెస్ కి సంబంధించి జనరల్ గా అయితే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఏదో తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఏదైనా సరే ఏజెస్ గురించి కొంచెం ఇంపార్టెన్స్ తక్కువే వస్తుంది. 4 క్వశ్చన్స్ లాస్ట్ మెయిన్స్ అడిగారు, రైట్, 2016లో. తర్వాత 1, తర్వాత అడగలేదు. రీసెంట్ గా వచ్చేసి ప్రిలిమ్స్ లో 1, మెయిన్స్ లో 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మెయిన్స్ లో 3 అంటే 100కు 3 అడిగారు అనమాట. ఓకే, దాని తర్వాత వచ్చేసి మెన్సురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెన్సురేషన్ లో 2D, 3D 2 ఉంటాయి. మెన్సురేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెన్సురేషన్ మనం నేర్చుకోవాలి, రైట్. 6 క్వశ్చన్స్ 2D ఏదైతే మనకు ఏరియా ఉంటుందో 2D లో 6 క్వశ్చన్స్, మళ్ళీ 4, 11 అడిగారు ప్రిలిమ్స్ లో, మళ్ళీ 6, దాని తర్వాత 3, దాని తర్వాత 5 ఇలా క్వశ్చన్స్ అడుగుతూ పోతారు అనమాట, రైట్. సో దాని తర్వాత మెన్సురేషన్ దీంట్లో వాల్యూమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, లాస్ట్ 2016లో ఎక్కడ క్వశ్చన్స్ కు వెయిటేజ్ ఏం తగ్గలేదండి. 6 క్వశ్చన్స్ అడుగుతూ పోతారు. రీసెంట్ గా అయితే 1, 2 క్వశ్చన్స్ అలా అడిగారు. కానీ మెన్సురేషన్ అనేది నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్యూర్ మ్యాథ్స్ లో మెన్సురేషన్ అండ్ నెంబర్ సిస్టమ్ అత్యధికంగా మీకు వెయిటేజ్ వచ్చే చాప్టర్స్ అనమాట ఇవి, రైట్. సో టైమ్ అండ్ వర్క్ గురించి మాట్లాడుకుంటే, ఇంక్లూడింగ్ చైన్ రూల్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ చూద్దాం. టైమ్ అండ్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. మెన్సురేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 క్వశ్చన్స్, 13 మెయిన్స్, 5 ప్రిలిమ్స్, 8 మెయిన్స్, 5 ప్రిలిమ్స్, 8 మెయిన్స్ ఇలా అడుగుతూ పోతున్నాడు అనమాట. అంటే ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే, ఏది టైమ్ అండ్ వర్క్. దాని తర్వాత చూసుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్స్, లాస్ట్ క్వశ్చన్ పేపర్ లో 4 పేపర్లో అసలు అడగలే. రీసెంట్ గా వచ్చిన దాంట్లో 2, మెయిన్స్ లో 4 అడిగారు. టైమ్ అండ్ డిస్టెన్స్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలండి. 5 క్వశ్చన్స్, 6 మెయిన్స్, 5 క్వశ్చన్స్, 7 మెయిన్స్, 5 ప్రిలిమ్స్, 9 మెయిన్స్, రైట్. సో యావరేజెస్ చూడండి, 6 ప్రిలిమ్స్, 7 మెయిన్స్, 2 ప్రిలిమ్స్, 7 మెయిన్స్, 2 ప్రిలిమ్స్, 4 మెయిన్స్ అనేది మనకు యావరేజ్ కూడా ఇవ్వడం. ఈ లెక్క ప్రకారం వచ్చేసి యావరేజ్ కూడా ఇంపార్టెంట్ గానే మనం భావించాలి, రైట్. సో ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అంత ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోలేము అనమాట. దాని తర్వాత వచ్చేసి అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, రైట్. సో 2016 ప్రిలిమ్స్ లో మాత్రమే అడిగాడు, కానీ దాని తర్వాత రైట్ రీసెంట్ గా జరిగిన 2022 ప్రిలిమ్స్, మెయిన్స్ లో మీకు క్వశ్చన్స్ అడిగాడు. 5 వరకు మెయిన్స్ లో అడిగాడు అండి, మిక్చర్స్ అండ్ అలిగేషన్. డాటా ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే ఒక్కోసారి అడుగుతున్నాడు, ఒక్కోసారి అడగట్లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. డాటా ఇంటర్ప్రిటేషన్ కోసం మనమే స్పెసిఫిక్ గా చదవాల్సింది ఏం లేదు కదా. పర్సెంటేజ్, యావరేజెస్, పార్ట్నర్షిప్స్ ఇవి చదువుకుంటే మీరు డాటా ఇంటర్ప్రిటేషన్ ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే కెపాసిటీకి రావడం జరుగుతుంది, రైట్. సో క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, అఫ్ కోర్స్ ఇది రీజనింగ్ సిలబస్ కానీ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ మనం డిస్కస్ చేస్తున్నాం. క్లాక్స్ అండ్ క్యాలెండర్ మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. 3 క్వశ్చన్స్ 9 అడిగారు మెయిన్స్, 2 క్వశ్చన్స్ 6 అడిగారు మెయిన్స్, 4 ప్రిలిమ్స్, 8 అడిగారు మెయిన్స్. అఫ్ కోర్స్ మనము చాలా మంది రీజనింగ్ లో ఇంక్లూడ్ చేస్తారు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. మనం ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్లాక్స్ అండ్ క్యాలెండర్ కూడా, ఓకేనా, రైట్. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లో ఎప్పుడో ఒకసారి అడిగారంటే దీనికి అంత మెయిన్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో ఎక్కువగా మెయిన్ మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రేర్ కేసెస్ లో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ టైప్ వస్తుంది అనమాట. మరి జామెట్రీ పరంగా తీసుకుంటే ఒక్కసారి 2018లో అడిగాడు, కానీ దాని తర్వాత మనకు క్వశ్చన్స్ రాలేదు అనమాట, రైట్. సో అల్జిబ్రా కూడా మనకు కొంచెం మధ్య మధ్యలోనే అడుగుతా ఉంటాడు. బట్ రీసెంట్ గా అడిగిన మెయిన్స్ లో అయితే 4 క్వశ్చన్స్ అడిగారు. బట్ ప్రిలిమ్స్ లో అయితే తక్కువే అడిగారండి, ఓకేనా, రైట్. బోస్ట్ అండ్ స్ట్రీమ్స్ లో మనకు రీసెంట్ గా అడిగిన వాటిలో ప్రిలిమ్స్ లో 3, మెయిన్స్ లో ప్రిలిమ్స్ లో 2, మెయిన్స్ లో 3 అడిగారు, రైట్. దీని తర్వాత రేసెస్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, రీసెంట్ గా వచ్చిన పేపర్ లో మాత్రమే వచ్చింది. ప్రిలిమ్స్ లో 2, మెయిన్స్ లో 5. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ప్రిలిమ్స్ తీసుకొని మెయిన్స్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అవ్వాలంటే మనం కొన్ని టాపిక్స్, కొన్ని అంశాలు తీసుకొని ప్రిపేర్ అయితే యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్ కు 100% మనం సక్సెస్ అవుతాం. మెయిన్స్ కూడా వాటిని, ఆ సబ్జెక్ట్ లో, ఆ టాపిక్స్ లో 100% ప్రిపేర్ అవుతాం. కాబట్టి దాని తర్వాత ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ కు వేరే అంశాల మీద కూడా మనం ఫోకస్ పెడతాం అనమాట. సగం చదువులో చదవద్దండి. ఏదైతే టాపిక్స్ తీసుకుంటారో దాన్ని కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా చదువుకుంటే మాత్రం
సక్సెస్ అనేది మీరు అవుతారు. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ మీద వేరే టాపిక్స్ మీద కూడా ఫోకస్ పెడతారు. ఓకే రైట్. మరి ఈ అంశాల్లో ఇప్పుడు మనకి ఇచ్చిన 58 ప్రిలిమ్స్, 113 మెయిన్స్, అంటే క్లాక్స్ అండ్ క్యాలెండర్ కలుపుకొని చెప్తున్నా, 61 ప్రిలిమ్స్, 107 రైట్. ఇప్పుడు యావరేజ్ గా వచ్చేసి మనకు 50 ప్రిలిమ్స్ లో అడిగితే 100 మెయిన్స్ లో అడుగుతున్నాడు అర్థమెటిక్ రీజనింగ్. ఈ విషయాన్ని మనం గమనించాలండి. సో ఫర్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా 100% సక్సెస్ అవ్వాలి రైట్. కొన్ని అంశాలు మాత్రం తీసుకొని మనం సక్సెస్ అవుతుంది, దాని తర్వాత మెయిన్స్. ఎందుకంటే ప్రిలిమ్స్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు ప్రిలిమ్స్ కు ఒక 3 నెలల కంటే ఎక్కువ టైం ఉండదండి. అప్పుడు అన్ని ప్రిపేర్ అవుతాం సార్, అన్ని చేస్తాం సార్ అంటే మీకు వర్కౌట్ అయ్యేది పని కాదు. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు ఓరియంటెడ్ గా ఎక్కువ వెయిటేజ్ ఉన్న అంశాలు ఏవి అనేది నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదే కాదు, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి నేను తెలియజేస్తానండి. మీరు ఫాలో అవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఓకే చూడండి, ఇక్కడ మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్ గా మేము 100% ప్రిలిమ్స్ పాస్ కావాలి అనుకుంటే మీరు చదవాల్సిన అంశాలు చూడండి. నెంబర్ సిస్టమ్ 100% చదువుకోవాలి రైట్. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్ అండ్ పార్ట్నర్షిప్ వరకు అయితే మీరు గ్యారంటీగా చదువుకోవాలి రైట్. సో ఒకవేళ ప్రాబ్లం అనేది సార్ మేము ప్రిలిమ్స్ చదువుకోము, మెయిన్స్ చదువుకుంటాం సార్, తక్కువ వస్తున్నాయి కాబట్టి అనుకుంటే ఇబ్బంది ఏం లేదు, మీరు వదిలిపెట్టచ్చు రైట్. సో మెన్సురేషన్ 2D 3D అనేది మీరు 100% చదువుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ లో కూడా మంచిగా క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది రైట్. సో టైమ్ అండ్ వర్క్ కంపల్సరీగా మీరు ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా మీరు చదువుకోవాలి. పైప్స్ అండ్ సిస్టమ్స్ మీరు చదువుకోకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాటికి సంబంధించిన వెయిటేజ్ చాలా తక్కువగా వస్తుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ అగైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటెడ్ గా మీరు 100% డెప్త్ గా స్టార్టింగ్ లోనే చదువుకోండి. ఓకే యావరేజెస్ కంపల్సరీగా చదువుకోవాలి. దీని తర్వాత మిక్సర్స్ అండ్ అప్లికేషన్స్ మీరు సార్ మేము ఇది వదిలిపెట్టి మెయిన్స్ చదువుకుంటాం సార్ అంటే చదువుకోవచ్చు. బట్ రీసెంట్ గా దీనికి సంబంధించి కూడా కొంచెం వెయిటేజ్ రావడం జరిగింది కాబట్టి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా, ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటెడ్ గా మీరు ఇప్పటి నుంచి చదువుకుంటే బాగుంటుంది. ఓకే డేటా ఇంటర్ప్రిటేషన్ మీ చాయిస్ అండి రైట్. మీకు టైం ఉంటే చదువుకోండి, లేదంటే ఇబ్బంది ఏం లేదు. స్పెసిఫిక్ గా డాటా ఇంటర్ప్రిటేషన్ ఒక పర్టికులర్ అంశాలు అంటే సపరేట్ గా ఫార్ములాస్ ఏమి ఉండవు, అవి అన్ని పర్సంటేజెస్, యావరేజెస్ వీటన్నింటిలో కలిసే వస్తాయి కాబట్టి మీరు చదువుకోకపోయినా కూడా ఇవి చదువుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు అక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే రైట్. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మీరు 100% చదువుకోవాలండి రైట్. ఏదో మీరు కన్సిడర్ చేసిన రీజనింగ్ లో లేదంటే అథమెటిక్ లో కన్సిడర్ చేసినా కూడా క్లాక్స్ అండ్ క్యాలెండర్ 100% చదువుకోవాలి. అండ్ పర్ముటేషన్ కాంబినేషన్ వచ్చేసి ఐ డోంట్ రికమెండ్ ఫర్ ప్రిలిమ్స్ రైట్. ప్రిలిమ్స్ కు చదువుకోండి, ఖచ్చితంగా వస్తుందని అయితే నేను రికమెండ్ చేయను. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ రికమెండ్ చేయను, జామెట్రీ రికమెండ్ చేయను, అల్జిబ్రా రికమెండ్ చేయను రైట్. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మీరు చదువుకుంటే ఒకవేళ టైం ఉంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చదువుకోండి రైట్. సో రేసెస్ లాస్ట్ 4 పేపర్స్ లో రాలేదు, రీసెంట్ గా వచ్చిన వాటిలో వచ్చింది. వీటికి సంబంధించి కూడా మీరు నేనైతే స్ట్రాంగ్ రికమెండేషన్ అయితే ఇవ్వను. ముఖ్యంగా మీరు చదువుకోవాల్సింది వచ్చే టాపిక్స్ వచ్చేసి 1, 2, 3 పేపర్స్ ఇక్కడ రైట్. మిక్సర్ ఒకవేళ అలిగేషన్ మిక్సర్ తీసుకుంటే 4, దాని తర్వాత వచ్చేసి 5, 6, 7, 8, 9 రైట్. సో 10 ఏజెస్ మనకు అవసరం లేదండి రైట్. మెన్సురేషన్ 10, మెన్సురేషన్ 2 కలిపి 2D 3D కలిపి 10 అండ్ టైమ్ అండ్ వర్క్ 11. టోటల్ గా ఈ 11 సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ గా చదువుకున్నారంటే 11 అంశాలు టాపిక్స్ ఖచ్చితంగా మీకు స్కోర్ అనేది బెస్ట్ లెవెల్లో రావడం జరుగుతుంది. ఓసీ కేటగిరీ మనకి 80% అంటే 80 మార్క్స్ రావాల్సి వస్తుంది కాబట్టి సో అర్థమెటిక్ లో మరి ఈ 11 అంశాలు స్ట్రాంగ్ గా చదువుకోవాలి. ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటెడ్ గానే చదువుకోండి. మెయిన్స్ ఓరియంటెడ్ గానే డెప్త్ గా చదువుకొని లెవెల్ 3 వరకు చదువుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్ 100% క్యాల్కులేషన్ ఉంటే పాస్ అయిపోతారండి. అండ్ టైం ఉంది సార్ మేము ఆల్రెడీ రివిజన్స్ చేసాము అనుకుంటే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ గా అన్ని చదువుకోండి. నేను మీకు ఇచ్చే సజెషన్ అది. ఎవరైతే రివిజన్ చేశారో మళ్ళీ చదువుతున్నారో వాళ్ళు దే గో ఫర్ టెస్ట్ సిరీస్ అనమాట. వాళ్ళు ప్రాక్టీసే కావాలి కాబట్టి లేదు ఫ్రెషర్ గా వచ్చారు, ప్రిపేర్ అవుతున్నాం, జస్ట్ 1-2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం ప్రిపరేషన్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా కాలేదు అనుకున్న వాళ్ళు అయితే ఈ స్ట్రాటజీ 100% మీరు ఫాలో కావచ్చండి. ఓకేనా. సో దయచేసి మిస్ అవ్వద్దు ఇలాంటి వీడియోస్, గైడెన్స్ వీడియోస్ అయితే మీకు చాలా రెగ్యులర్ గా డైలీ ఒక వీడియో కానీ 2 వీడియోలు కానీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయండి. సైనిక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏ కంటెంట్ అయితే నేను మీకు చెప్తున్నానో ఈ యొక్క వెయిటేజ్ బేస్ చేసుకుని ఎంత డెప్త్ వరకు ఇవ్వాల్సిందో అంత డెప్త్ వరకు ప్రతి అంశము, ప్రతి చాప్టర్ మీకు అంత డెప్త్ ఇచ్చామండి. ఈ విషయాన్ని గమనించాలి. డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో క్లాసెస్ చూసుకుంటే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. కంటెంట్ ఏ లెవెల్లో మీకు చెప్పించాము అనేది మిస్ చేసుకోవద్దు అండ్ వెయిట్ చేయొద్దండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాంలే అనుకుంటే మాత్రం ఎప్పటికీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఈసారి చాలా తక్కువగా పోస్టులు ఉన్నాయండి, చాలా తక్కువగా పోస్టులు ఉన్నాయి. అంటిల్ అన్లెస్ యూ గివ్ యువర్ 100% ఎఫర్ట్స్ డెఫినెట్లీ మీకు అక్కడ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉండదు. 100% ఎఫర్ట్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకేనా. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫాలో అవ్వండి సైనిక ఛానల్ అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును కూడా ఫాలో అవ్వండి. 100% ద బెస్ట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.